ఉంది కదా అప్పుడు వేస్తామని చెప్పారు. ఒకసారి ఆయన కార్లో వెళ్తున్నప్పుడు కార్ స్లోగా వెళ్తుంటే ఆయన డ్రైవర్ అడిగారు, ఎందుకు కార్ స్లోగా వెళ్తుంటే ఏం చేస్తారు, అప్ అండ్ డౌన్స్ ఎక్కున్నాయి అంటే టోల్ ఆగిపోతాయి అంటారు. బికాజ్ ఆయన ఇంగ్లీష్ రాదు. తర్వాత ఆయన ఒకసారి విశాఖపట్నం సందర్శించడానికి వెళ్ళాడు. అక్కడ వెళ్ళి ఆ గోడలు అవి చూసి, ఆహా ఇది చాలా బాగుంది, హైదరాబాద్ కూడా ఒక ఇట్లాంటి కంటే చాలా బాగుంటుంది కదా అన్నారు. తర్వాత ఒక ప్రముఖ వ్యక్తి ఆస్కార్ వైల్డ్ గురించి వినియోగించారు. ఆయన ఒకసారి సభకు వెళ్తూ ఉన్నప్పుడు కొంతమంది వింటే వ్యక్తి ఏం చేశారంటే ఆయన ఎప్పుడూ ఒక వేషం ఉంటున్నాడు, పర్టికులర్గా అదే వేషంలోనే వెళ్తుంటారు. కొంతమంది ఫస్ట్ లైన్ కూర్చొని ఆయన ఏ వేషంలో వెళ్తారో అదే వేషం వేసుకుని ఫస్ట్ లైన్లో కూర్చున్నారు. ఆయన ఫస్ట్ స్టేజ్ ఎక్కగానే ఆయన చెప్పి నేను తెలుసుకోవాలని చూసి, గొప్ప వ్యక్తులకి చిన్న వ్యక్తులు ఇచ్చే బహుమతి ఏంటంటే అనుకరణ అన్నారు. వీళ్ళంతా విగ్రహాలు ఇస్తున్నారు. ఆయన్ని అపహాస్యం చేద్దామని వెళ్ళిన వాళ్ళు వీళ్ళే అపహాస్యం చేస్తారు. అప్పుడు క్యాడియాన్స్ ఏమి చేస్తాయంటే క్యాడియాన్స్ యానోడ్ పక్క మూవ్ అవుతాయి. అయ్యో కెమిస్ట్రీ సాగెట్ మాలిక్యూల్స్ క్యాడియాన్ చుట్టూ వస్తాయి. అయ్యో కెమిస్ట్రీ అందమేదో నిదురలేచెనెందుకో నిదురలేచెనెందుకో పూజిన ప్రతి తరువగవరు పువ్వు పూన పొంగెను మధు ఇన్నాళ్ళి శోభలన్నీ ఎచట సాగినో నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో నిదురలేచెనెందుకో తెలినుదుకుల వెనవులు కాగా చెల్లయేదులు కులుకురాగా హింసని లేవో నాగోరే ననగిరి నాగియాలో నాగే ఎల్లి దేరేగే వచ్చాలో హే నగరే 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 జగదాంబ జాతరలు వచ్చజాగు మానలో జాతరలు జాన చెయ్యరా బలై జాన చెయ్యరా అమ్మేరా మన జాతికి నందదండరా నగరే 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 ఆడ గోల్పాడు సంపద గోల్పాడు దగ్గరనే కంప్యూటర్ ఉన్నారు. तैरा है तो दरमियान में आकर तैरो, तैरा है तो दरमियान में आकर तैरो, किनारों में क्या रखा है, किनारों में क्या रखा है, बिन आपके जिए तो जिए कैसे, हाय बिन आपके लगता नहीं दिल, हाय बिन आपके जिए तो जिए कैसे, हाय
बिना तेरे जिंदगी ये क्या होगी, कैसे कहूँ बिना तेरे जिंदगी ये क्या होगी। जैसे कोई सदा कोई बददुआ होगी, जैसे कोई सदा कोई बददुआ होगी। मैंने किया है ये फैसला, जीना नहीं है तेरे बिना, जिए तो जिए कैसे आए बिना के। मुझे कोई तेरे जहर हंस लूंगी, हर दर्द कह लूंगी, हर भाव जीऊंगी। दर्द जुदाई सब ना सकूंगी, तेरे बिना मैं जीना सकूंगी। जिए तो जिए कैसे बिन आपके, जिए तो जिए कैसे आए बिन आपके। देख के वो मुझे कोई पल के झुका देना, देख के वो मुझे कोई पल के झुका देना। याद वक्त आए तेरा मुस्कुरा देना, याद वक्त आए तेरा मुस्कुरा देना। कैसे भुलाऊं वो सारी बातें, तो मीठी रातें, तो मुलाकातें, जिए तो जिए कैसे आए बिन आपके। కృష్ణుడు కృష్ణ అర్జునుడు సోమబాబు చెప్తాడు. సోమబాబు కృష్ణుడు, బాబా బంధువులు ఉన్నారు, చుట్టలు ఉన్నారు, ఇంతమందిని నేను ఎలా చంపను బాబా. అప్పుడు సోమబాబు కృష్ణుడు అదే అదే పొజిషన్లో రామరామూర్తి, అదే కృష్ణుడి పొజిషన్లో రామరామూర్తి అని చెప్తాడు. నెక్స్ట్ ఇది క్రికెట్ సీజన్ కదా, మన సినిమా యాక్టర్స్ అంతా క్రికెట్ పెట్టారు. అందులో మన మ్యాచ్ కెప్టెన్ గారని కెప్టెన్ చేశారు. మిగతా అంతా జడ్జి సభ్యులు రామారావు, కృష్ణ, సోమబాబు చెప్తే ఓడిపోయింది. ఓడిపోతే రామారావు అందరూ వచ్చిన తర్వాత అరుస్తున్నాడు. అంటే రామారావు కృష్ణ నాగేశ్వరరావు ఫస్ట్ రామారావు ఒకనాడు విన్నాడు. పోతే మనం పట్టుకున్నాడు అంటున్నాడు, ఏమండి రామారావు గారు మీరు గొప్ప ఓపెనింగ్ బ్యాట్స్మెన్, మిమ్మల్ని పంపిస్తున్నా వచ్చారా అంటే అప్పుడు రామారావు నెక్స్ట్ కృష్ణ పెట్టుకొని, ఏమండి కృష్ణ గారు మీరేదో గొప్ప మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అని మిమ్మల్ని పంపిస్తే అవుతే వచ్చారు. కృష్ణ గారు పాపం అందరు తిరుగుతున్నారు అతను. ఏమండి అందరూ నన్నే అంటారు, నేను ఆడకూడదని వెళ్ళాను, ఆడదామనే వెళ్ళాను, కానీ నా దురదృష్టం మీకేనో అవుటే వచ్చాను. నెక్స్ట్ క్షత్రియుడు, అతనికి బాగా యుద్ధం చేసే అలవాటు ఉన్నట్టుంది. కత్తిట పట్టుకున్నాడు కాబట్టి. నెక్స్ట్ ఆ మంగళవాడు కత్తి పట్టినాడు కాబట్టి. నెక్స్ట్ పాండవ్
classmates and friends, I once again want to thank all of you for attending this function and making a great success. Thank you. స్కూల్ ఇన్స్పెక్టర్ మార్పులు గ్రామంలో అక్కడ ఆ ఇన్స్పెక్షన్ జరుగుతూ ఉంటుంది. ఇన్స్పెక్షన్ జరిగేటప్పుడు క్లాస్ టీచరు తర్వాత హెడ్ మాస్టర్ తర్వాత స్కూల్ ఇన్స్పెక్టర్ ఉంటారు. పిల్లల్ని ఏదో వస్తే చెక్ చేయాలి కాబట్టి స్టాండర్డ్ చెక్ చేయాలని అడుగుతారు. అప్పుడు టీచర్ అడుగుతారు. టీచర్ ఏమంటారంటే ఏదో స్పెల్లింగ్ చెప్పాలని నటురే అంటారు. నటురే అంటే వచ్చేసి స్కూల్ ఇన్స్పెక్టర్ ఇదే కదా ఇట్లా ఉంది నేను ఎప్పుడు ఇల్లేదే ఇంగ్లీష్లో అంటే నటురే ఏ స్పెల్లింగ్ ఏమంటే నేచర్ ఎన్ఏటియు అని నటురే. తర్వాత వాళ్ళు ఇంత బ్యాక్వర్డ్ ఉంది టీచర్స్ లోనే ఇంత ఇదిగా ఉంటే ఏమో ఇంకా స్టాండర్డ్ తెలుసుకుని అక్కడ ఇమీడియట్ సస్పెండ్ చేస్తారు. అప్పుడు ఆ తర్వాత హెడ్ మాస్టర్ మామూలుగా వాళ్ళకి టీచర్స్ కి లీవ్స్ ఉంటాయి కదా, సార్ ఇదేం బాగాలేదు సార్, సస్పెండ్ చేయడం బాగాలేదు, మా చుట్టూ ఏమైంది సార్, చుట్టూ అంటే ఏమంటే ఫ్యూచర్ అని ఎస్పీటీయూ అని. ఇంకా ఇది ఎడ్యుకేషన్ ఇక్కడ ఇంతే అనుకొని ఇంకా అతను ఇంటికి వెళ్ళిపోతాడు. తర్వాత రెండో జోక్ వచ్చేసి అంటే అప్పుడు గవర్నమెంట్ ప్రెసిడెంట్ ఉండేవాడు. అంటే కమ్యూనిస్ట్ అంటే మనకు తెలుసు కదా వాళ్ళు. ఒకసారి ఒక తాగి వ్యక్తి గట్టిగా అల్లరి చేస్తాను. మామూలుగా అక్కడ గట్టిగా అల్లరి చేస్తే వేసేసి నాయిస్ పొల్యూషన్కి అరెస్ట్ చేస్తారు. అదేవిధంగా అతను ఏమని వస్తుంటాడంటే గోర్పజావి స్కూల్ అని గట్టిగా వస్తుంటాడు. అప్పుడు అంటే ఇంకా తర్వాత అతన్ని అరెస్ట్ చేస్తారు. ఇమ్మీడియట్ గా కోర్టులో అటెండ్ చేస్తారు. కోర్టులో అతనికి శిక్ష పడుతుంది. ఏం సార్ ఇది జస్ట్ ఊరికే తాగినాను అన్నానంటే ఇండిక్ట్మెంట్ చేసిన అంతేగాని దీనికి ఇంత పెద్ద శిక్ష అంటే ఏమైనా టాప్ సీక్రెట్ బయట పెట్టినావా, కంట్రీ టాప్ సీక్రెట్ బయట పెట్టావు కాబట్టి ఇంకా అందుకే నువ్వు శిక్ష పడింది. ఓకే, థ్యాంక్ యూ. ఎందుకంటే కృష్ణ అంటే నాకు కృష్ణ అభిమానం ఎప్పుడు కావాలి అంటే మీరు నేను కొన్ని రకాలుగా నేను అభిమానాన్ని అభివృద్ధి చేసుకున్నాను. ఆ సన్నివేశంలో ఒక పాట డాన్స్ చేస్తాను.
సౌందర్యం చెప్పి మీకు ఇచ్చిన గులాబీలో ఎన్ని రెక్కలు ఉన్నాయో ఎంచి చెప్పండి. ఎంచేటప్పుడు రెక్కల కింద పడకండి. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈరోజు జూనియర్స్ కెమిస్ట్రీ సీనియర్స్ కు వెల్కమ్ ఫెయిర్వెల్ పార్టీ ఇచ్చారు. ఆ సందర్భంగా జూనియర్స్ సీనియర్స్ ఎంతో ఆనందంగా గడిపారని ఇక్కడికి వచ్చిన విలేకరులు తెలియజేస్తున్నారు. అందులో శ్రీనివాస్ రెడ్డి గారు చేసిన కృష్ణా డాన్స్ కనుల విందు గారు వీరుల విందు గారు ఉందని మరీ మరీ ప్రశంసిస్తున్నారు. ఇకపోతే జూనియర్ అమ్మాయిలు ఇంతవరకు ఏమిటో పార్టిసిపేట్ చేయలేదని సీనియర్స్ అంతా అనుకుంటున్నారు. కాబట్టి అంతా వచ్చి ఎవరైనా తోచిన విధంగా చేయాలని మేము చదువుతాం. ఇప్పుడు మీ మనసులో ఏముందో చెప్పండి. ఒక పాపని నిద్ర పుచ్చుతూ పాట పాడాలి. ట్రాఫిక్ పోలీస్ లాగా యాక్ట్ చేయాలి. అయ్యో తెలుగు పాటలు ఇంగ్లీష్ లో పాడాలి. I don't know what happening. I will see what happening. I will see you. ఫ్యాషన్ షోలో ఒక గర్ల్ లాగా యాక్ట్ చేయాలి. మూడు వేరు పాటలని ఒకే స్టైల్లో పాడాలి. ఒక శైలి
ఎంత తీసుకుంటారు? ఎక్కడ మన 5 రూపాయలు రూపాయలకి 4 రూపీస్. ₹4 అని మాకు ఇంగ్లీష్లో అర్థం కాలేదు మేడం, మేము ఇంగ్లీష్ చదువుకోలేదు. ₹7 చేసుకోండి. ఒక పాపను నిద్రపుచ్చుతూ పాట పాడాలి. అతడు చాలా ఎత్తుగా ఉండాలా, చాలా లావుగా ఉండాలా, నల్లగా ఉండాలా, వేరే వాళ్ళు చూస్తేనే నడుచుకునేటట్టు ఉండాలి. హఠాత్తుగా బియ్యం అయితే ఏం చేస్తాం? పిల్లలందరికీ ఎడ్యుకేషన్ లేకుండా చేస్తారు.